అస్మద్గురుభ్యో నమ. యవ్వాని వాగ్ఝరి ఇలలోన గంగయై పావనమునర్చే భక్తతతిని యవ్వాని జన్మము ఎనలేని జన్మమై భాగ్యనగరికెంతో భాగ్యమిచ్చే యవ్వాని భాషణము ఎంతయేని మధురమై చిత్తాన స్థిరమౌచు తిష్టవేసే యవ్వాని సూక్తుల నేవేళ తలపోయ గాత్రాన పులకింత కలగజేయు అతడు శ్రీ హయానన రూపి అనగా వచ్చే వ్యాస వాల్మీకి ఆళ్వార్ల వరుసనతడు శిష్యజనములకేర్పడ్డ చెవుల చుత్తు కొరత తీర్చుర రంగార్యున్ కొలుతును ఎప్పుడు. మా ఆచార్యుల వారు శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్యుల వారికి దాసోహం సమర్పించుకుంటూ షోడశ ఉపచారములు వీటికి సంబంధించి మూలం ఎక్కడిది, ఆధారం ఏమిటి, వీటిని ఉపచారాలను ఇలా తీసుకోవడంలో శృతి స్మృతి పురాణ ఇతిహాసములలో ఆగమములో చెప్పబడిన విధానం సర్వసాధారణమైన వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం కోసం చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు ఏమిటిది, దేనికోసం, అందున ముందుగా మనం మాట్లాడుకునేది సంకల్పము అని చెప్పుకున్నాం. సంకల్పం అవసరం ఏమిటి, ఎంచేతంటే మనం చేద్దామని కూర్చున్నాం, భగవంతుడికి తెలుసును. అంతేకాదు మనం చేద్దామని చెప్పి మన వాడు నలుగురిని పిలుచుకుంటాం, బాగుందయ్యా నువ్వు అనుకున్నది చేసేయి అంటారు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ సంకల్పం పేరు చెప్పి మళ్ళీ దేశము, కాలము, గోత్రము, నామము వగేరా 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 ఇదంతా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆధునికులు అడుగుతుంటారు. దానికోసం అని చెప్పి ఈ సంకల్పం అనే పేరుతోటి వ్రతానికి, పూజకి స్తుతి చేయడం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అక్కడ ఆగాం. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే అన్నీ సమృద్ధిగా జరగాలి అని సంకల్పం అన్నమాట, ఆలోచన. మనకి శ్రీమద్ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది. రామచంద్రస్వామి లక్షణాలు చెప్తూ అక్కడ నగరం లోపల ఎవళ్ళింట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా, ఏది జరుగుతున్నా రామచంద్రస్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడట. ఎంచేతంటే జరుగుతున్న వాటికి ఏమన్నా అవసరాలు ఉంటాయేమో, లోపాలు సరిదిద్దాలి, ఎక్కడైనా భేదాలుంటే వాటిని సమన్వయం చేయాలి అని చెప్పి పితేవ పరితుష్యతి. సొంత కొడుకు ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంటే తండ్రి ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడుతూ రామచంద్రస్వామి సోదరులతో కలిసి అక్కడ ఉంటాడట. ఇగో ఇది అంటే అన్నీ సమృద్ధిగా జరగాలి, ఎక్కడ లోటు ఉండడానికి వీల్లేదు. అందుకోసం అని చెప్పి ఏమంటారు, విశ్వావసు అభితన్నో గృణాతు అంటే మొట్టమొదటగా విశ్వావసు అనే గంధర్వుడు, అతడు మనకన్నీ కూడా ఓ మంచి పని చేద్దాం అనుకోగానే, ఒక పూజ చేద్దాం అనుకోగానే అతనే ముందు వస్తాడట. ఎవరితో ఉంటాడైనా సూర్య భగవానుడితో ఉంటాడు. దివ్య గంధర్వ, అతడు దేవతా సంబంధమైన గంధర్వుడు. గంధర్వుడు అంటేనే దేవతా సంబంధం కదండి, మరి దివ్య అంటారేమిటి అంటే కాంతి కలిగిన గంధర్వుడు. అంటే సూర్య భగవానుడి కాంతికి ఆయన వారసుడు. అలాంటి వాడు విశ్వావసు. పైగా ఇప్పుడు మన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరమే, అది చమత్కారం చూడండి. విశ్వావసు రజసో విమాన, అతడు విమానం ఎక్కి వస్తుంటాడు. ఏమిటది, రజసో విమాన అంటే వెండి విమానం అని ఒకటి చెప్తారు, కాదు రంజకమైన విమానము. ఆ విమానం కదలి వస్తుంటే సంగీతం పాడినట్టుగా ఉంటుందట, రమణీయమైనది. రజితం అంటే బంగారం అని కూడా ఒకచోట అర్థం చెప్తారు. అలాంటి విమానం. అంతేకాదు ధియ ఇన్నో అవ్యాత్ ధియ హిత్
నహ అవ్యాత్. ఏం చేస్తాడు? మాకు ధియ హిన్వాన, అతడు మా ధీశక్తిని, బుద్ధిని ప్రేరేపణ చేస్తాడు, ఆనందపరుస్తాడు. ధియ ఇన్నో అవ్యాత్. అంతేకాదు మా బుద్ధికి రక్షణ కలిగిస్తాడు. అంటే చాంచల్యంతో అటు ఇటు పోకుండా కూడా రక్షణ కలిగించాలి. అందుకనే ఏ సంకల్పము తియత్ ఇత్ నహ అవ్యాత్. అంటే ఇత్ నహ అని చెప్పడంలో ఖచ్చితంగా, నహ అంటే మాకు ఇత్ అర్థం లేదు కాదు. ఇక్కడ ఇత్ శబ్దం దేనికోసం వస్తుంది? ఖచ్చితంగా ఒక్కసారి మేము తలచి సూర్యుడిని చూసుకుని మొదలు పెట్టామంటే సూర్యుడు వెంటనే పంపిస్తాడు, నాయనా వీడు చూసుకో, అతనికి ఏం కావాలో అని చెప్పి. ఇలాగా వెనకటి రోజుల్లో ప్రజారంజకులైన రాజులు ఉండేవారు. వాళ్ళు ఊళ్ళో ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా రాజప్రతినిధులైనా పంపించేవారు, లేదా రాజుగారి పిల్లలు ఉండేవారు, మగపిల్లలు, వాళ్ళని అక్కడికి పంపించేవారు. ఎంచేత ఆడపిల్ల అయితే సోదరుడు వలే, మగపిల్లలైనా సోదరుడే, లేదా ఒక మనిషి సంతానం లేదు తండ్రి వలే, తండ్రి కొడుకు వలే అలాగే వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆ రోజుల్లో ఉండేది అలాంటిది. అది మనం చూసాం. అలాగా ధియ ఇన్నో అవ్యాత్ యద్వాఘ సత్యం ఉత యత్ విద్మా యత్ న విద్మా. మేము చేస్తున్నది పొరపాట్లే ఉన్నాయి ఉన్నట్టయితే మాకు తెలియకుండా వాటన్నిటినీ కూడా రక్షించడానికి. యద్వాఘ సత్యం ఉత యత్ న విద్మా. మేము ఏ విధానమైతే జాగ్రత్తగా అనుసరించాలో అది అనుసరిస్తున్నామా లేదా చూస్తారు. ఒకవేళ యాదృచ్ఛికంగా మరిచావేమో అది, అలాంటిది కూడా చూస్తాడు. ధీహి, అతడు మా మనస్సునే కాదు ఋతువులని కూడా సక్రమంగా జాగ్రత్తగా నడిపిస్తాడు. అందుకోసమనే ఈ సంకల్పం చేస్తున్నాం. అంతేకాదు సంకల్పం ద్వారా ఇంకో విశేషం ఉంది. ఇది ఇంతకుముందు అన్నావేమో, మళ్ళీ చెప్పుకుందాం. ఈ ఆరాధన ద్వారా మాకు సంభవించాల్సినవి కొన్ని ఉన్నాయి. పునర్మాం ఏత ఇంద్రియం, పునరాయు, పునర్భగ, పునః బ్రాహ్మణం ఏతు మా, పునః ద్రవిణం ఏతు మా. మాకందరికీ కూడా ఇవి కావాలి. ఇంద్రియం ఏదో ప్రారంభిస్తాము, ఇంద్రియ పటుత్వము, ఇంద్రియ శక్తి, ఆ నిర్మాణత ఒక్కోసారి పోతుందేమో భయం. అందుకని అవన్నీ కూడా సర్దుకోవాలి. పునర్మా ఏతు ఇంద్రియం, పునరాయు, పునర్భగ. ఆయుష్ అంటే సడన్గా ప్రాణం పోతుందనే దాని అర్థం అది కాదు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు మాకు ఏ విధమైన శారీరక మానసికమైన రుగ్మత కలగకూడదు. ఎక్కువసేపు కూర్చొని తలనొప్పి వస్తుంది, తలనొప్పి వచ్చి కాసేపు పడుకుంటారు, ఇలా కాదు. అలాంటివి ఏమీ రాకుండా ఆయు అంటే శక్తి, బలము, అది ఇవ్వాలి. పునః బ్రాహ్మణం ఏతు. బ్రాహ్మణం అంటే భగవంతుణ్ణి ఆరాధించగలిగే శక్తి, ఆ మంత్రాలున్నాయి, అవన్నీ కూడా మా దగ్గరికి జాగ్రత్తగా రావాలి. ఎంచేతంటే మహానుభావుడు ఒక చోట ఇంద్రశత్రుర్వర్ధస్వ అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంద్రుని జయించేలాంటి వాడు కొడుకు కావాలని చెప్పి మహానుభావుడు మొదలుపెట్టాడు. ఒక ఆయన మొదలు పెడితే ఆ చదవడంలో తేడా వచ్చింది. కింద నుంచి పైకా, పైనుంచి కిందగా అంటాడు సరే. అలాగా కొడుకు పుట్టాడు, కానీ ఇంద్రుడి చేత జయించబడే, ఇంద్రుడి చేత చంపబడేవాడు పుట్టాడు. ఇదెక్కడ మంత్రంలో తేడా వచ్చింది. మా కుర్రాడికి నాటకం రాస్తుంటే కాలేజీలోనూ కాస్త హిందీ డైలాగులో పెట్టండి అన్నాడు వాడు. సరే పెట్టా. ఏమని రాశా? రోకోమత్ జానేదో అని రాసేవాడికి. వాడు అక్కడికి వెళ్ళి హడావిలోనూ రోకో మధ్యానేదో అన్నాడు. వాక్యం అదే, పలకడంలో ఏమైంది? నాశనం అయింది, అర్థం మారిపోయింది. ఇలాగనమాట. అంచేత అలా కాదు, పదం ఎలా పలకాలో అలాగే పలకాలి, అలాంటిది రావాలి. మా ఇంద్రియములన్నీ కూడా అలా నిలబడాలి. పునర్భగ, దానికి తగ్గించ సంపద కూడా మా దగ్గర ఉండాలి. పునః బ్రాహ్మణం ఏతు మా, పునః ద్రవిణం ఏతు మా. మాకు తగినటువంటి ద్రవిణం, సంపద,
అనుకూలమైన వాళ్ళు అందరూ ఉండాలి. అలాగేనా ఇక సరస్వతీదేవి ఉంటుందే మా నోటి వెంట పలికేది. చోదయత్రీ సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. చోదయత్రీ సునృతానాం సత్కర్మలని ప్రేరేపణ చేస్తుంది అమ్మవారు సరస్వతి. సత్కర్మలు ప్రేరేపణ చేస్తుంది. చేతంతి సుమతీనాం. ఓ సంస్కృత విద్యార్థి అన్నాడు, చేత ఎంతి అని ఉండాలి కదండి అన్నాడు. నాయనాది వ్యాకరణంలో ఉంది. చేతంతి అని ఋగ్వేద పదమది. చేతంతి సుమతీనాం అంటే నీ బుర్ర లోపల ఉండే ఆలోచనలని సక్రమంగా పెట్టి ప్రేరణ కలిగిస్తుంది. సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. యజ్ఞాన్నంతా కూడా నిలబెడుతుంది, ధరిస్తుంది. యజ్ఞం అంటే యజ పూజాయమని కదా, అందుకోసమని. పూజ అంటే అర్థం ఏమిటి? పూహు జాయతే, నువ్వు కోరిన కోరిక దీని నుంచి పుడుతుంది, అందుకని పూజ. అది రక్షే పెడుతుంది. అంతేకాదు మా వెనకాల ఇంకా కొంతమంది వస్తారు. ఎవళ్ళో తెలుసురా? రుజునీతో నో వరుణో మిత్రో నయతు విద్వాన్ అర్యమ దేవై సజోషా. వీళ్ళంతా మాకు ఆచార్య పరంపర లాంటి వాళ్ళు, ఉపదేశకులు, బంధువులు. వీళ్ళు లౌకికంగా. పారలౌకికంగా వరుణదేవుడు మా పాప పుణ్యాలన్నీ చూస్తుండేవాడు, శుద్ధి చేస్తాడు మమ్మల్ని. మిత్ర దర్శించేవాడు సూర్యుడు, కర్మసాక్షి. నయతు విద్వాన్, ఆయన అన్నీ సక్రమంగా తెలిసి నడిపించుగాక. అర్యమా, అర్యముడు దానపతి. మేం చేస్తున్న చోట ఎక్కడా కూడా లోపం లేకుండా సఖ్యంగా చూసేవాడు ఆయన. అలాంటివాడు. దేవై సజోషా, ఇతర దేవతలందరితోటి కలిసి ఒక్కటిగా ఉండి. దేవతల్లో గొడవలు అయ్యాయి, అవన్నీ మనకి పురాణాలు వేదాల్లో ఉన్నాయి. ఆ గొడవలన్నీ ఉండొచ్చు, వాళ్ళ గొడవలన్నీ అక్కడ. కానీ మా యజ్ఞానికి వచ్చేసరికి అందరూ ఒకటే. దక్ష యజ్ఞంలో కూడా ఇదే జరిగింది కదా. దేవతలంతా వచ్చారు, శివుణ్ణి పిలవలేదు. దేవతలంతా చెప్పిన మాట ఇదే, నువ్వు పిలిచావు కనుక వచ్చాం, కానీ ప్రోటోకాల్ అంటుంది చూసావా, అది పాటించలేదు. విష్ణువు చెప్పాడు, బ్రహ్మ చెప్పాడు, నారదుడు చెప్పాడు, సనకాదుడు వినలేదు. వాళ్ళు ఇతర భేదాలు ఉండొచ్చు కాక. అదనమాట సజోషా. అందరూ కూడా కలిసి వచ్చి రక్షించాలి. వీళ్ళంతా కూడా మా మార్గాలు సుగమం చెయ్యాలి, తేలిగ్గా నడిపించాలి. ఇందుకోసమండి సంకల్పం అన్నది. వినపథ సువితాయ చియంతు. వీళ్ళందరూ వి నహపథ, మాకు మార్గాన్ని, విశేషముగా ఉండే మార్గాన్ని సువితాయ చియంతు, మాకు ప్రతిపాదించాలి, నడిపించాలి, ముందుకు సాగించాలి. ఇంద్రో మరుత పూష భగ వంద్యాస. ఇంద్రుడు, మరుద్దేవతలు, పూష, వీళ్ళందరూ కూడా గౌరవనీయులు. వాళ్ళని మేము పని మనుషులా వాడటం లేదు. వాళ్ళు వచ్చి, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, ఈ కార్యక్రమం సక్రమంగా నడిపించండి అని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఎలా ఉంటారు? మేము ఆజ్ఞిస్తే చాలు చేసేద్దాం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఇది ఇళ్లలో ఒకప్పుడు అలాగే ఉండేవి కుటుంబాలు. మా తాతగారు ఒక ఆయన ఉండేవారు. ఒక సుమారు 5-6 ఊళ్ళకి మంచి అధికారి వంటి వారు, కరణం గారు ఆయన. ఎవరింటికైనా పెళ్ళికి వచ్చారనుకోండి, ముందు ఒకసారి పందిట్లో నిలబడేవారు. ఎరా అబ్బాయి, పందిరి కార్యక్రమం జరుగుతుందా లేదా అనేవారు. లోపలికి వెళ్ళేవారు. మనకి ఆ బావగారు ఏమిటి సంగతి చూడండి ఏమని ఎదురేవిడ అనేసి కాస్త కాళ్ళు చేతులు కడుక్కొస్తాను అని చెప్పి నువ్వు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తడిగండువా కట్టుకుని, తడిబెట్టు కట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయి, అమ్మాయి అక్కయ్య వంటకి ఏమైనా సాయంగా. ఆయన మహానుభావుడు, కరణీకం చేసేవారు. అటు వంటింట్లో వంట కార్యక్రమాల్లో పాల్గొనేవారు, ఇటు వచ్చి పందిళ్ళు వేయడంలో ఉండేవారు. ఆడ ఏర్పాట్లు ముందుకు అంటే తలలో నాలుకలాగా ఎవ్వళ్ళ మట్టుకు వాళ్ళు అలాగే ఉండేవారు. వాళ్ళంతా వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ మర్చిపోయేవారు. శుభకార్యము మన ఇంట్లో ఉన్నాం. అలాగే దేవతలంతా అలాంటి వాళ్ళని చూసాము. మేము చాలా ధన్యులం, అలాంటి పెద్దల అనుగ్రహం పొందిన వాళ్ళం మేమంతా కూడా. మాది కొటాలపొర్రు, తణుకు, తాడిపొర్రు, ఏలూరు, పాలకొల్లు ఇలాంటి చోట్ల. అది విశేషం అన్నమాట. అందుకని పురోహితులు కూడా మాకు కావాల్సిన వాళ్ళు ఎలా ఉండాలో తెలుసిన. యజుర్వేదం చెప్పింది, ఏదో మేము చేసిన పురోహితుడు ఉన్నాను కాదు. ఆగ్నేయో వై బ్రాహ్మణ
సోమో వై రాజన్య సౌమ్యో రాజన్య తేజసైవ బ్రహ్మణ ఉభయత రాష్ట్రం పరిగృహ్ణాతి. ఇది వేరే అర్థంలా ఉంది. రాజుగారు అన్నవాడు సోముడు అంటే చంద్రుడి వంటివాడు, బ్రాహ్మణుడు అగ్ని. బ్రాహ్మణుడు అగ్ని వంటివాడు కనుక పురోహితుడు ఆయనకు ఉండాలి, రాజు ఇలా అంటూ ఉండాలి. ఏకదా సమావృత్తే పురయేనం దదతే. ఇద్దరు కలిసి ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది. అక్కడే ఇంకో జోకు చెప్పాడు వేదంలోనే. ఎవరైతే రాజుకి ఉత్తముడైన అగ్ని వంటి పురోహితుడు ఉన్నాడో ఆ రాజు తోటి వాళ్ళల్లో గొప్పవాడు. ఎవరైతే బ్రాహ్మణుణ్ణి రాజు తన పురోహితుడిగా ఎంచుకుంటాడో ఈ బ్రాహ్మణుడు సాటివారిలో గొప్పవాడు. రాజన్య అది రాజన్యో వై అత్యన్యం రాజన్యం అది దాటుతాడు. అలాగే బ్రాహ్మణ అది మిగిలిన వాడు సాటి లేని వాడు అవుతాడు. ఇది కూడా యజుర్వేదం చెప్తుంది. అందుకని చెప్పి మేము సంకల్పిస్తున్నాం. మా సంకల్పంలో ఉద్దేశం ఇది జరగాలి. అంతేకాదు ఈ సంకల్పం కూడా ఇంకా విశేషం ఉంది. అది కూడా చెప్పుకుని ముందుకెడతాం మరో భాగంలోకి. ప్రస్తుతానికి స్వస్తి.